మల్పు టీవీ వీక్షకులకు నమస్తే. వార్తలు చదువుతున్నది మీ మల్పు టీవీ జైనుల్ భాయ్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేలకు సున్నితంగా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏమంటే, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. క్యాబినెట్లో మార్పులు చేర్పులు తప్పవనే వాదన వినిపిస్తుంది. వైసీపీ లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఏడాదిలో ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణల వేళ చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని సీఎం చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మార్పులు రావాలి. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని, ఎమ్మెల్యేలు అందరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలు అన్ని విధాలా గమనిస్తున్నారనే విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తించాలని హెచ్చరించారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని నిర్దేశించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా జూన్ 12వ తేదీన అమరావతిలో 2000 మంది ఓ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ వివరాలు మీ మల్పు టీవీలో వీక్షిస్తున్నారు. నమస్తే.